డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కామన్ కింగ్ ఫిషర్ అని, ఇంకా వ్యాడర్స్ అవి ఇలా. కామన్ కింగ్ ఫిషర్, పైడ్ కింగ్ ఫిషర్, వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్, ఐబిస్లు ఉన్నాయి ఇంకా 2-3 టైప్స్. అండ్ రివర్ టర్న్స్, ఎగ్రెట్స్ చాలా ఉన్నాయి. ఇవి రెసిడెంట్ స్పీషీస్. కొన్ని అయితే మైగ్రేటరీ వచ్చేసి ఆ స్పర్వింగ్ ల్యాపింగ్ ఒకటి ఆఫ్రికన్. అన్ని రెసిడెంట్ స్పీషీస్ ఉన్నాయి, మైగ్రేటరీస్ ఉన్నాయి. హ్యాబిటాట్ వచ్చేసి చాలా నీట్గా ఉంది, డిస్టర్బెన్స్ ఎక్కువ లేదు. అండ్ ఫిషింగ్ జరగట్లేదు మెయిన్ అయితే లేక్లో. సో అది ప్లస్ పాయింట్, బర్డ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి. హ్యూమన్ ఇంటరాక్షన్, హ్యూమన్ యాక్టివిటీ ఉంటే మోస్ట్ ఆఫ్ బర్డ్స్ అయితే డిస్టర్బ్ అయిపోతాయి, వాటికి అంత ఇష్టపడవు అనమాట. సో ప్లేస్ అయితే క్వైట్గా ఉంది కాబట్టి చాలా స్పీషీస్ ఇక్కడ ఉంటాయి. బాగుంది ఇక్కడ, అంటే లైక్ పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ అయితే ఇన్ని బర్డ్స్ చూసేసరికి మీ మైండ్ మొత్తం చాలా రిఫ్రెష్ అయిపోతుంది. స్పర్వింగ్ ల్యాపింగ్ అనేది ఫస్ట్ టైం ఇండియాలోకి వచ్చింది. అది కూడా మన అమ్మవారిపేటలోని, వరంగల్ దగ్గర అమ్మవారిపేటలోకి వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ టైం రికార్డ్ చేశారు డాక్టర్ జగన్ పనాల అండ్ ఇంకొక ఆయన ఇంద్రా నాగేశ్వరం అని ఆయన. సో ఆ తర్వాత మేము కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది. మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చి మేము కూడా ఇక్కడ రికార్డ్ చేసాం. సో అది మైగ్రేటరీ బర్డ్, కానీ ఫస్ట్ టైం ఇండియాలోకి వచ్చింది కాబట్టి ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకి తెలియదు. ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అలా వచ్చింది. ఇప్పటివరకు అయితే రెగ్యులర్గానే కనిపిస్తుంది. ఎండలు పెరిగే కొద్దీ మేబీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలాగా మైగ్రేటరీ బర్డ్స్తో పాటు, అన్ని మైగ్రేటరీ బర్డ్స్తో పాటు ఇది కూడా వెళ్ళిపోతుందని. ఇంకా వైట్ వింగ్ టర్న్ అని, కామన్ టర్న్ అని ఉన్నాయి కొన్ని. సో అవి కాకుండా గ్లాసీ ఐబిస్, రెగ్యులర్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ఉన్నాయి బర్డ్స్ అయితే మనకి. అంటే ఇక్కడ ఫిషింగ్ అది కూడా ఏం జరగట్లేదు. సో అందుకని ఫిషెస్ తినడానికి, అదే నాచు అది తినడానికి కూడా చాలా బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఎక్కువ డిస్టర్బెన్స్ అది లేకుండా ఉంది కాబట్టి మనకి బర్డ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. రెగ్యులర్గా ఎవ్రీ వీకెండ్ అన్ని చోట్ల మేము పక్షులని బర్డ్ వాచ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అక్కడ ఉన్న పక్షుల్ని అన్ని రికార్డ్ చేస్తాము. అలాగనే వరంగల్ కూడా మేము అమ్మవారిపేట అనే దగ్గర మనకు రేర్ బర్డ్ అనేది స్పాట్ చేశారు. అది. సో అది యాక్చువల్ మైగ్రేటెడ్. ఇది మనది 454 బర్డ్ వాక్ ఇక్కడ కండక్ట్ చేసాము అమ్మవారిపేట అనేది. సో ఇక్కడ టోటల్గా మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసింది ఒక లిటరల్ 75 బర్డ్ స్పీషీస్ని మేము ఐడెంటిఫై చేసాము. వాటర్ బాడీస్, మళ్ళీ ఫీల్స్, పిపిడ్స్, పెయింటర్ స్టాక్, డక్స్, ఇవన్నీ మేము ఐడెంటిఫై చేసాము. సో అది అన్నది ఎవ్రీ బర్డ్ వాక్కి మేము అన్ని రికార్డ్ చేసి దాన్ని ఈ బర్డ్ చెక్ లిస్ట్లో అప్లోడ్ చేస్తాము. అది ఓవరాల్ ఇండియాగా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ లేక్ స్పెషల్ ఏంటంటే స్పర్వింగ్ ల్యాపింగ్ అనే బర్డ్ ఈ ఇయర్కి, ఈ సీజన్కి టాప్ మోస్ట్ అవుతుంది.